పాపట్ల వెంకటరెడ్డి తాడేపల్లిగూడ ఎలా ఉంది తాడేపల్లిగూడ అప్పుడు మారిందా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రోడ్లు చాలా వరకు బాగున్నాయండి మొన్నటిదా గొంతుల రోడ్లు ఉన్నాయి రోడ్లన్నీ బాగున్నాయి పర్లేదు మీ ఎమ్మెల్యే పనితీరు గురించి ఏం చెప్తారు ఎమ్మెల్యే పనితీరు కూడా బాగుంది అంటే ఫండ్స్ రావాలి కదండి ఇది కూటమి ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేకి ఇస్తారు కొద్దిగా లోన్స్ అడగాలంటే కొద్దిగా డిమాండ్ చేసి అడగాలి అది 5 ఏళ్ళు కలిసి ఉంటుందా కూటమి కంపల్సరీ కలిసి ఉంటుంది పవన్ కళ్యాణ్ మటుకు వదలడు ఎందుకంటే పక్కన జగన్ రాకూడదు కాబట్టి కంపల్సరీ కలుగుతాడు లోకేష్ గారు పనితీరు ఎట్టుంది లోకేష్ గారు మారాడు కదండి మొన్నటిదాకా పప్పు అన్నారు పప్పు అన్న వాళ్ళందరినీ లోపలికి ఏం చేస్తున్నాడు ఎవరు పప్పు అన్న వాళ్ళంతా పప్పు కూడా తింటున్నారు ఇంకేంటి అంతకన్నా పనితీరు ఏంటి రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అంతా రెడ్ బుక్ అయిపోయిందండి ఆపేశారు ఎందుకంటే కొద్దిగా వ్యతిరేకం వచ్చింది మొన్నటిగా రెడ్ బుక్ మీద పెట్టారు దాన్ని ఆపేశారు రెడ్ బుక్ని ఆపారు మరి ఆపకపోతే మళ్ళీ వ్యతిరేకం వస్తుంది కదా ఇంక అదే పని మీద ఉంటే ఒకసారి తిడతాం 2 సార్లు తిడతాం ప్రతిసారి తిడితే వ్యతిరేకం వస్తుంది కదా ఒకసారి అంతే పప్పు అన్న వాళ్ళ పప్పు కూడా తినిపిస్తున్నాడు అది మద్యం కేసులో వైసీపీ జగన్ అరెస్ట్ అవుతుంటారా మద్యం కుంభకోణం ఉంటుంది నిజంగా జరిగిందంటారా ఎందుకు జరగదండి 10 రూపాయలు ఏంటి క్వార్టర్కి 10 ఇది మందు క్వార్టర్కి 10 అంటే కేసుకి 48 వస్తాయి అంటే 480 రూపాయలు 500 రూపాయలు వస్తుంది బాక్స్కి మరి అన్నీ దోచుకోకపోతే ఎక్కడి నుంచి వస్తే బిల్డింగ్లు కార్లు ఎక్కడ తిరుగుతున్నారు ఈరోజు లోపలికి వెళ్తే బెయిల్ మీద చక్కగా హైకోర్టుకి వెళ్తున్నారు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు తేడా వస్తే మరి మొత్తం మింగేసిన రూపాయలే కదా మింగకుండా ఎక్కడి నుంచి వస్తాయి కంపల్సరీ అరెస్ట్ అవుతాడు ఆల్రెడీ 24 కేసులు ఉన్నాయి కదండి ఈటీ కేసులు ఉన్నాయి ఈటీ అంటే తెలుసు కదా మీకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ వాళ్ళు వదలరు ఎవరు వదిలినా అది సిబిఐ ఉంది సిబిఐ వదలదు ఎలా ఉంది పరిపాలన ఎట్లా ఉంది చంద్రబాబు పరిపాలన సూపర్ అండి మాకు తెలిసినంత వరకు నెంబర్ 1 లా అండ్ ఆర్డర్ బాగుంది అమరావతి లైన్ చేస్తున్నాడు ఇక ఆయన చనిపోయినా కానీ అమరావతి అలాగే నిలబడిపోద్ది ఇప్పుడు కాకపోయినా కనీసం 20 ఏళ్ళకైనా అమరావతి నగరం కట్టించేయడం నిలబడిపోద్ది సూపర్ 6 పథకాలు ఎట్లా ఉన్నాయి సూపర్ 6 కూడా ఇల్లు ఎంతవరకు ఇస్తున్నాడండి వీళ్ళు దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళే మట్టుకు తీసేస్తున్నాడు అది కూడా తప్పేం కాదు మరి లేని వాళ్ళు కూడా చాలామంది తీసుకున్నారు నాకు తెలిసినంత వరకు అవి కూడా లేని వాళ్ళే తీస్తున్నాడు 40% లోపు ఉంటే తీస్తున్నాడు 50-60 ఉంటే తీర్చలేదు ఇంకంతకన్నా ఏంటంటే 6,000 అంటే నెలకు 6,000 అంటే ఎక్కడి నుంచి వస్తే మనం కష్టపడి జిఎస్టీ అవి కడితేనే కదా వస్తే మరి వైసీపీ ఏంటి పెన్షన్ తీసేస్తున్నారు హ్యాండిక్యాప్ వాళ్ళకి కావాలని చెప్పి చేస్తున్నారు నిజమేనా మరి ప్రతిపక్ష వాళ్ళు అలర చేయకపోతే ఉనికి ఉండాలి కదండి ఇప్పుడు ఆయన వ్యాపారం చేస్తాను వ్యాపారం చేయను ఇది అధికారం లేదు ఏదో ఉనికి కావాలి కదా ఉనికి కావాలంటే ఏం చేయాలి వాళ్ళ మీద బుర్ర చల్లాలి దాన్నే ఉనికి అంటారు తెలియదు ఉందా అవి మీ ఎమ్మెల్యే గారి పేరేంటి మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎలా పనిచేస్తారు ఆయన పనితనం పైనుంచి లోన్స్ రావట్లేదు వీళ్ళేంతవరకు చేస్తాకే చూస్తున్నాడు అది గత ఎమ్మెల్యే బాగా చేశాడు ఈ ఎమ్మెల్యే బాగా చేస్తాడు ఈ ఎమ్మెల్యే బాగా చేస్తున్నట్టు లెక్క ఎక్కడ పడితే అక్కడ మీరు పల్లెటూరులో వెళ్ళలేదేమో ఇప్పుడు మమ్మల్ని అడిగారు పల్లెటూరులో ఎక్కడ బోతుల రోడ్లు కూడా నాకు తెలిసినంత వరకు 90% రోడ్లు అయిపోయినాయి ఈ మొన్న వర్షాలకి రోడ్లు పోతాయి కామనే అవి కూడా చేస్తారు మళ్ళీ ఎండలు వచ్చాక చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పనితీరు పవన్ కళ్యాణ్ సూపర్ అండి ఆ జీతం కూడా తీసుకోకుండా మనిషికి 5,000 20 మందికి వికలాంగులు పంచుతున్నాడు అది మీకు తెలుసు కదా మరి ఇంకేం చేయాలి వైసీపీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సినిమాలు చేసుకుంటున్నాడు జనాలు పట్టించుకోవడం అంటారు నిజంగా జనాలు పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు జనాలు మరి నీకు ఆదే ఉండాలి కదండి ఎవరి దగ్గర లంచాలు తీసుకునే టైపు కాదు కదా లంచాలు తీసుకుంటే సినిమాలు యాక్ట్ చేయక్కర్లేదు దీనికి మంత్రి పదం ఉంది సంతకం పెడితే బోల్ డబ్బు వస్తుంది అలాంటి ఇష్టం లేక సినిమాలు నటించి ఆ డబ్బు ఫ్యామిలీ నడపడానికి డబ్బు ఉండాలి కదా ఇప్పుడు మేము కష్టపడుతున్నాం డబ్బు కావాలి ఆయనకు కూడా మరి డబ్బు కావాలి కదా అక్కర్లేదా ఫ్యామిలీ పెంచుకోవాలి ఈ జనాలకి చెయ్యాలి ఒక ఎమ్మెల్యే దగ్గర కూడా నాకు టికెట్కి ఇంత అని చెప్పి కూడా ఆశించలేదు నాకు తెలిసినంత వరకు ఎందుకని వైసీపీ వాళ్ళు 151 నుంచి 11 పడిపోయారు అంత ఘోరమైన ఓటమి కారణం ఏంటంటే కారణం వాళ్ళు చేసిన తప్పులు తప్పులేంటి ముందు ఎవరినైనా గౌరవం ఇవ్వాలండి నోటికి వచ్చినట్టు తిరిగితే గౌరవం ఇస్తారా ఇప్పుడు మీరు వచ్చారు ఏదో అడిగారు మేము మామూలుగా చెప్పాలి మిమ్మల్ని నోటిగా తిరిగితే గౌరవం ఇవ్వరు కదా గెలిగిపోద్ది ముందు నోటి మాట బాగుంటే బాగుంటుంది ఆయన వయసు అంతా చంద్రబాబు నాయుడు గారి వయసు 75 పైన ఉంటాయి ఈయన వయసు అంతా ఆయన తిడతాం కింద వాళ్ళతో తిట్టిస్తే ప్రజలు ఏమనుకుంటారు ఇప్పుడు నా దగ్గర 4 వస్తారండి గొడవకి వాళ్ళది తప్పని తెలుసు మీరేం మాట్లాడలేరు కానీ తప్పని మేము అంతరాత్మ తెలుసు అలాగే జనాలు ఓట్లు వేసేటప్పుడు వేసారు దెబ్బ వైసీపీకి అంతే భవిష్యత్తు వైసీపీ ఉంటుందంట అసలు నా లెక్క ప్రకారం ఉండదండి ఇంకా చెప్పకపోతే ఎలాగండి ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను రేపు కూడా అమ్ముకుంటానని చెప్పకపోతే పక్కడ ముందు లోకోతాం కదా ఇది అంతే కుటుంబం లాంటిదే చెప్పకపోతే ఆ ఉనికి ఉండదు రేపొద్దున వచ్చేది మేమేనా కాలరాకపోతే కార్యాలయం ఎవరు తిరుగుతారండి నా పరిస్థితి అయిపోయిందిరా బాబు అంటే
ఎవరు రారు కదా. ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ కూడా బాగుందండి. గత ఎమ్మెల్యే బాగా చేశాడు, ఈ ఎమ్మెల్యే బాగా చేస్తాడు తాడేపల్లిగూడెం నుంచి. ఈ ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడు.